నమస్తే అండి, నా పేరు రాధిక ఫ్రమ్ యుఎన్బి కౌన్సిలింగ్ సెంటర్. ఈరోజు మనము జోషి సార్ ద్వారా ఓడిడి లక్షణాలు ఏంటి, అంటే పిల్లలు ఎందుకు అతిగా ప్రవర్తిస్తారు, ఎందుకు సోషల్కి ఆపోజిట్గా ఉంటారు అనేది జోషి సార్ ద్వారా తెలుసుకుందాము. జోషి సార్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ అండ్ చైల్డ్ సైకాలజిస్ట్ ఆల్సో. సో సార్ దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం దాని లక్షణాలు ఏంటి, దాని నుంచి ఎలా బయటపడాలి, ఎలా గుర్తించాలనేది సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓడిడి అనేది ఫుల్ ఫామ్ ఏంటంటే అపోజిషనల్ డిఫైన్డ్ డిసార్డర్ అంటాము. ఇది చిన్నపిల్లల్లో సాధారణంగా మనం చూడటానికి వీలు పడుతుంది. ఈ లక్షణాలు ఉన్న పిల్లలు సాధారణంగా వాళ్ళ వయసు 5 నుంచి 12 లోపల ఉండే పిల్లల్ని మనం ఓడిడి కిందగా పరిగణించవచ్చు. ఓడిడి లక్షణాల్లో ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళలో ఒకటి వేరే వాళ్ళ హక్కుల్ని కాలరాయటం, ఒకటి వేరే వాళ్ళని కావాలని ఇబ్బంది పెట్టడం ఒకటి, నిర్దాక్షిణ్యంగా ఉండటం ఒకటి, వేరే వాళ్ళ పట్ల దయ, వేరే వాళ్ళ పట్ల కరుణ అనేది కొద్దిగా తక్కువ ఉండటం ఒకటి, తర్వాత ఎప్పుడూ కోపంగా ఉండటం ఒకటి, పొట్లాటల్లో దూసుకుపోవటం ఒకటి. ఇవన్నీ లక్షణాలు మనము ఓడిడిలో చూడగలుగుతాం. ఓడిడి లక్షణాలు ఎందుకు ఉంటాయి అంటే అవి సాధారణంగా మనం వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క పెంపకం మీద మనం దృష్టి సారిస్తే తల్లిదండ్రులు 2 రకాలుగా ఉండొచ్చు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చాలా నిక్కచ్చిగా స్ట్రిక్ట్గా ఉండే పేరెంట్స్లో మనము ఇట్లాంటి పిల్లల్ని చూడగలుగుతాము. ఇంకొక రకమైన పేరెంట్స్ ఏంటి అంటే వాళ్ళు తండ్రి ఏం చేస్తాడు అంటే తండ్రి గృహహింసలో పాల్గొనటం కానీ, లేకపోతే ఈయన సాక్షిగా ఉండి చూడటం వల్ల కానీ ఓడిడి లక్షణాలు వచ్చే ప్రమాదం ఉన్నది. ఇంకొక కారణం ఏంటి అంటే ఇద్దరు తల్లిదండ్రులు చాలా వీక్గా ఉంటారు అనమాట. ప్రతిదానికి లొంగిపోయి ప్రతి ఒక్క కోరికని తీర్చేందుకు వాళ్ళు ఉద్రిక్తత చూపెడుతూ ఉండడం ఒక తల్లిదండ్రుల్లో కూడా మనం ఇట్లాంటి సమస్యలను చూడొచ్చు. 3 రకాల తల్లిదండ్రులు ఉంటారు వీళ్ళలో. ఒకటి ఏంటంటే వీక్ పేరెంట్, ఇంకొకటి ఏంటంటే స్ట్రిక్ట్ పేరెంటింగ్, మూడోది ఏంటంటే మనకి డొమెస్టిక్ వైలెన్స్ ఉండే కుటుంబాల్లో మనం ఓడిడి చూసే అవకాశం ఉంటుంది. వీళ్ళని సాధారణంగా మనకి తల్లిదండ్రులు ఎట్లాంటి సమస్యలతో వస్తారు అంటే మా పిల్లలు మాట వినటం లేదు, దుడుకుదనం ఎక్కువ, కోపం ఎక్కువ, ప్రతిదాన్ని విసిరి పళ్ళగొట్టడం, విసిరేయటము, తర్వాత ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవటము, తర్వాత ఎక్కడో ఉండి రాత్రికి రావటము, స్కూల్కి పోతున్నా అని చెప్పి స్కూల్కి పోకుండా ఉండటము, ఎక్కడో తిరిగి రావటము, ఎవరెవరో వాళ్ళకంటే వయసులో పెద్దవాళ్ళతోటి ఫ్రెండ్షిప్, తర్వాత వాళ్ళతో పాటు తిరగటం, ఇట్లాంటివన్నీ చేస్తున్నాడనే సమస్యలతోటి సాధారణంగా తల్లిదండ్రులు వస్తారు. ఇప్పుడు అట్లాంటి లక్షణాలు మనకి చెప్పిన పిల్లల్లో మనం అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఓడిడి ఉందా లేదా అని నిర్ధారించి మనం చెప్పటం అనేది ఒక పద్ధతి. దీని గురించి మనము సాధారణంగా ఒక సైకాలజిస్ట్ని మనం కన్సల్ట్ చేస్తే వాళ్ళు మనకి సహాయపడేటట్టుగా వాళ్ళు మనతో పాటు పని చేయగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే దీనికి ఎట్లాంటి మందులు లేవు కాబట్టి ఇది సైకాలజిస్ట్ తోటి కూర్చొని వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ సలహాలు తీసుకొని కొన్ని ప్రవర్తనలో మార్పులు తీసుకురాగలిగితే మనము పిల్లల్లో కొంతవరకు మెరుగుపడినట్టుగా మనం గ్రహించడానికి వీలు పడుతుంది.